గోధుమ రంగు వస్త్రాలు ధరించాలి. ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి ఎరుపు కానీ, బంగారపు రంగు కానీ, గోధుమ రంగు కానీ వస్త్రాలు ధరించినట్లయితే సంవత్సరం మొత్తం కూడా చాలా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఉగాది ఆదివారం వచ్చింది. ఆదివారానికి అధిపతి సూర్యుడు. కాబట్టి ఉగాది రోజు అందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అంటే మనకి దగ్గరలో ఉన్న అనేక దేవాలయాల్లో సూర్యుడి ఉప ఆలయం ఉంటుంది. ఆ సూర్యుడి ఉప ఆలయానికి వెళ్ళి ఒక 12 ప్రదక్షిణలు చేస్తే మంచిది. సూర్యుడి ఉప ఆలయాలు లేని వాళ్ళు ఏం చేయాలి? ఉగాది రోజు స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు, కొద్దిగా కుంకుమ పువ్వు ఇవన్నీ వేసి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణిః సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్పి ఆ నీళ్లతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అలా ఇచ్చినా కూడా సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహం